హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి చూపిస్తున్నాను కదా, షార్ట్ చేశాను కదా, ఊరు వెళ్తున్నామని. వాటి కోసం ప్యాకింగ్ ఏవేవి ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇవన్నీ ప్యాకింగ్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. అబ్బా, ఊరు వెళ్తే ఇంత లగేజ్ పట్టుకెళ్ళాల్సి వస్తుందండి. ఉన్న 6 డేస్కి ఉన్నది 6 రోజులే, కానీ చచ్చిపోవాలి ఇక్కడ సదురుకోలేక. అక్కడ అటు ఇటు బట్టలు, అబ్బా ఏం మిస్ అయినా మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఇబ్బంది పడాలన్న ఆలోచన వస్తుంది. చూడండి, ఇప్పుడైతే 1 బై 1 అయితే మీకు అన్నీ ఎలా సదురుతున్నానో మీకు చూపిస్తాను. ఇలా లాంగ్ జర్నీలు చేసినప్పుడు మనం ఏదో ఇయర్లీ 3-4 టైమ్స్ వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో చూడండి. ఒక పెద్ద పాపదైతే ఒకటి పైది గాగ్రా చోరీది అయితే ఒకటి పెట్టాను. తర్వాత ఇంకా మిగతా అన్నీ 1 బై 1 మీకు పెట్టి చూపిస్తున్నాను. ఏం మిస్ అయినా అక్కడ తీసుకోవడానికి అయితే అవ్వదండి, ఎందుకంటే మన సైజు వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలకి సంబంధించినవైనా ఏమీ దొరకవు. 5-6 రోజులకే అని అనుకుంటాం, కానీ అన్ని కానీ పట్టుకెళ్ళకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతి ఐటెమును. అందుకే ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ చెక్ చేసుకొని అయితే పెట్టాల్సి వస్తుందండి. మీరు కూడా ఊర్లు వెళ్ళేటప్పుడు ఇలాగే చేస్తారా? చూడండి, అందరు అనుకుంటారు బ్యాగ్ మోసుకొస్తుంది, ఏముంటాయి అని. ఏముంటాయండి, పిల్లలవి, నావి, చీరలు, బట్టలు, ఇన్నర్స్, ఆయన బట్టలు, ఒక్కొక్కరివి 5-5 జతలు పెడితే బ్యాగ్ నిండిపోద్ది అన్నట్టు ఉంటుంది. ఆ విధంగా అయితే నీట్గా 1 బై 1 అయితే సదిరానండి. ప్రతిసారి ఇయర్కి ఇలా 3-4 టైమ్స్ వెళ్తాం కదా, ఈ కష్టాలు అయితే నాకు ఎప్పుడూ తప్పదు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినాక ఒక ఊరైతే తిరగం కదా, దగ్గర ఒక 2-3 ఊర్లు తిరుగుతూ ఉంటాము. ఎక్కడ ఏ ఐటమ్ మిస్ చేస్తామేమోనని. అందుకే పెద్ద బ్యాగ్ నిండా బట్టలు పెట్టుకోవాల్సి వస్తుంది ప్రతిదీని. అంటే ఇప్పుడు మేము 3 ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలండి, అందుకే కొంచెం బట్టలు అయితే ఈసారి ఎక్కువే పట్టుకొని వెళ్తున్నాను. అందుకే బ్యాగ్ మొత్తం ఇంక బట్టలతోనే నిండిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఇంకేం పెట్టడానికి అయితే అవ్వట్లేదు. అవి చూడండి, మొత్తం బట్టలు ఇవైతే పండువి. నిన్న చూపించాను కదా డీమార్ట్కి వెళ్ళి పిల్లల కోసం ఏమేమి కొన్నానో అవన్నీని. అవైతే ఈ విధంగా ప్యాక్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి మనం ఎంత ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసినా సరే వాళ్ళకి నచ్చదు కదండి. ట్రాక్స్, బనీన్స్ అవే ఇష్టపడతారు పిల్లలు. ఇంకా అందుకే ఆ విధంగా వాళ్ళకి కొంచెం ఆ ట్రాక్, బనీన్స్ తీసుకొని అవి కూడా ప్యాక్ చేశాను. ఎంత అంటే మనం ఎలా పడితే అలా పెడితే మొత్తం బట్టలన్నీ చెల్లాచెదురైపోతాయి. అందుకే 1 బై 1 ఈ ప్రతీది స్టిక్కర్తో సహా, నెయిల్ పాలిష్తోని ప్రతి ఐటెం మిస్ అవ్వకుండా చూసుకొని 1 బై 1 పెట్టుకొని, బ్లౌజెస్ ఏంటి ప్రతిదీని. ఎన్ని రోజులు అనేది కనబడదండి, 5 డేసే కనబడుతుంది. కానీ సదురుకోవడం, ప్రతిదీ పెట్టుకోవడం అనేది ఎంత కష్టం అనేది నాకు తెలుసు. దగ్గర ఒక 12 ఇయర్స్ నుంచి ఈ కష్టాలు అయితే పడుతున్నాను. లాంగ్లో ఉండడం, అమ్మాలు ఊరికి వెళ్ళేటప్పుడు అటు ఇటు బట్టలు అన్నీ సదురుకోవడం. చూడండి, అందులో ఒక బ్యాంగిల్స్ అవన్నీ మధ్యలో పెడుతున్నాను, ఎందుకంటే ఇవి పగిలిపోకుండా ఉంటాయని. చూడండి, ప్రతి ఐటమ్ అండి. కానీ ఇంకా కొంచెం తగ్గించానండి బట్టలు, లేకపోతే ఇంకా సపరేట్ బ్యాగుల్లో పెడదాం అనుకున్నాను. కానీ ఇంకెందుకులే తల ఒక బ్యాగ్ పట్టుకోవడం అని ఇంకా అన్నీ అలా పెట్టేస్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కొన్ని బట్టలు వదిలేయడం వల్ల ఇంకా అవైనా కొంచెం బ్యాగ్ లగేజ్ అనేది తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడైతే బస్ జర్నీ చేయాలండి, అంత ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అంత ఇబ్బందిగా అనిపిస్తుంది. మీకు 1 బై 1 వీడియో అనేది ప్రతిదీ మీకు పోస్ట్ చేస్తాను. అది నా నైటీ అండి, నేను చూపించాను కదా డీమార్ట్లో తీసుకున్నాను. తర్వాత అది అమ్మవారికి పెట్టడానికనే చీర, అదే మళ్ళీ అమ్మకి వ్రతంలో కూర్చోడానికి అది అమ్మకి ఇద్దామని తీసుకున్నానండి. ఆ శారీ అయితే ఏం శారీ తీసుకున్నానో అది మీకు మళ్ళీ షార్ట్లో అయితే చూపిస్తాను. బాగుంది, రీజనబుల్ రేటే, కానీ కొంచెం అవి పిల్లలకి బ్యాంగిల్స్ అట్టి కూడా ఇంకా బాక్స్లో సరిపోలేదని మళ్ళీ సపరేట్గా
ఒక కవర్లో అయితే అన్నీ ప్యాక్ చేసి దాంట్లో పిల్లలు మరి డ్రెస్సులు మ్యాచింగ్ అయితే వేసుకుంటారు కదండి, చిన్నపిల్లలు కదా. ఇంకా క్లిప్స్, ఆడపిల్లలంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు, ప్రతి ఐటెం పట్టుకోవాలి. చిన్నప్పుడు అంటే ఏదో ఒకటి వేసుకుంటారు, కొంచెం పెద్ద అయినాక ఉంటాయి కదా వాళ్ళకి ఇష్టాలు కొన్ని, అందుకే ప్రతి ఐటెం పట్టుకోవాల్సి వస్తుంది. నేను ఎంత కష్టపడి ఇవన్నీ ప్యాక్ చేస్తున్నానో, అంత లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు చూసారు కదండి. వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేయండి దయచేసి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. నాకు మార్నింగ్ పూట తేనె లెమన్ తాగడం అలవాటు కదా, అందుకే అది కూడా తీసుకొని పెట్టుకుంటున్నాను. అది పక్కన మళ్ళీ అది ఎక్కడ ఊడిపోతే పోతుందేమో అని భయంతో మళ్ళీ బ్యాకప్ చేశానులేండి. ఈ విధంగా అయితే బ్యాగ్ అంతా మంచిగా సదిరానండి. వెళ్ళే ముందు ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేయండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. తర్వాత ఆ 3 ఫంక్షన్స్ ఏంటేంటో మీకు షార్ట్ విధంగా కానీ వీడియో విధంగా కానీ చూపిస్తాను. దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నాను, నన్ను మీరు అర్థం చేసుకుంటారనే కోరుకుంటున్నాను. మీరందరూ నా ఫ్యామిలీ అనుకున్నానండి, ఓకేనా. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నాను. బాయ్ అండి.